తేజ సజ్జా బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయి సూపర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సెలబ్రేషన్ మీట్ ని ఏర్పాటు చేశారు. హలో అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సర్రియల్గా ఉంది ఈ మూమెంట్. మీ రెస్పాన్స్ టు ద మూవీ చాలా ఓవర్వెల్మింగ్ ఇది. అండ్ కొత్త వర్డ్స్ దొరకట్లేదు ఈ జాయ్కి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో చాలా 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 మంది థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. ఇదే మూమెంట్లో రెండు ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను. ఇదే గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. And gratitude towards my whole team, my whole production house, everyone, my co-actors, who I'm so have so much of love and gratitude for everyone. If I start taking names, it'll be the whole night and it'll be the morning, so I won't. So thank you all for so much love, so much courage and everything. There's no words for me to tell you what it is. Thank you my whole team. You've been my family for such a long time. And I have so much love in my heart for all of you. Thank you to the whole audience, the Telugu audience and the audience worldwide for so much love for Mirai. And Mirai has been a great journey and an amazing experience for all of us. This is such a beautiful feeling. Chala thanks for giving me this beautiful role, for making such a beautiful movie. And it takes a very big heart and to make and belief and being very honest to make a movie like this. So thank you, and thank you for making me part of your vision. Producer Garu, it's a really difficult movie to make. So thank you for believing in all of us. Teja, I've known you since you were a kid. And it's so beautiful to see you shine. To actually shine so bright and work so hard. And after all, you know, I've seen how people go crazy and they love you so much and still stay so humble. It's a very rare quality. And also the love you have for cinema, it's beautiful. And the amount of yourself you put in out there, keep doing that. You have a long way to go. It's just so good to see you shine and do so well, and people love you so much. Every time I say Teja Sarja, and everybody go like, go! Hari Garu, thank you so much, brother. So, Vishwa sir, thank you so much. మీరు లేకపోతే సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనోజ్ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మనోజ్ అన్న ఒక మ్యాజిక్. మనోజ్ అన్నకి నేను పెద్ద ఫ్యాను. సో నేను ఇంజనీరింగ్ టైం నుంచి మనోజ్ అన్న ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో టు వర్క్ విత్ మనోజ్ గారు ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనోజ్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ. తేజు, నువ్వు ఇన్ని ఇయర్స్ కమిట్మెంట్ నాకు ఇస్తూ నీ రెమ్యునరేషన్తో సహా అన్నీ వదులుకొని ఈ సినిమా చేసావు. 3 years ఆఫ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే విత్ మీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ హియర్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ. ఒక విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం మొదలు పెట్టినామండి. సో ఈ సినిమాలో క్లియర్గా సో యూ కెన్ సీ ఆల్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. దీనికి స్పెషల్ థ్యాంక్స్ టు రాజా సాబ్ మూవీ అండి. బికాజ్ ఆ మూవీకి మేము విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు. అండ్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రభాస్ గారు ఫర్ గివింగ్ హిస్ వాయిస్ అండ్ గివింగ్ ద బూస్ట్ ఫర్ ద మూవీ. దెన్ I have to thank Sujit for bringing this movie. అంటే కార్తీక్ని తీసుకొచ్చి ఈ మిరాయి ఎలాగైనా మేము చేయాలని తీసుకొచ్చి ఇది చేయడానికి. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు. బట్ మీరు ఐఎమ్ ష్యూర్ నా మాటల గురించి వెయిట్ చేయట్లేదు, హీరో గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఐ విల్ జస్ట్ కంక్లూడ్. సో రవి, నువ్వు చెప్పినట్టు ఏమి ఇవ్వాలంటే
ఐ థింక్ రీసెంట్గా ఏదో నన్ను సినిమా హిట్ అయితే హీరోలు కార్లు ఇవ్వాలన్నది. సో ఇట్స్ నాట్ అడ్వాన్స్ స్టేజ్, ఐ విల్ గివ్ ఏ కార్. సో యూ చూజ్ ఏ కార్. అండ్ ఈ సినిమాకి అనదర్ హీరో కార్తిక్ కూడా విల్ గివ్ ఏ కార్. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్, నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఎలా చూడాలనుకున్నానో, నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న, నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి, నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ హిట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా. అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది, నేను సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు బాధపడుతూనింది. ఫైనల్గా ఆ రోజు నేను, నాకు ఎంత అదృష్టం అంటే ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క, అమ్మ, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నా ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొని ఆ అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శ్రీహరి గారి తర్వాత నాకు బాగా అన్న అన్న అంటూ క్లోజ్ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, స్టేజ్ మీద ఉన్న మనోజ్ అన్న. నేను 2011లో నేను మ్యారేజ్ చేసుకుంటే, ఎవరికి తెలియదు ఇది, నేను మ్యారేజ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ ఉన్నవాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. ఆ టైంలో నేను పెళ్ళైపోయి 1 వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకుని, నేను నా వైఫ్. మనోజ్ అన్న ఫోన్ చేసి, నీకు ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇస్తాను, అసలు స్ట్రెస్ పడకు, నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు వచ్చేసే, రైటర్గా నువ్వేంటో నాకు తెలుసు, డైరెక్షన్ చేద్దు కానీ తమ్ముడు అన్న. మనోజ్ అన్న 2011లో నాకు ఆఫర్ ఇచ్చాడు. అప్పటికి నేను ఇంకా సిద్ధంగా లేను కాబట్టి ఓ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారి రూపంలో నేను డైరెక్టర్ని అయ్యాను. సో దట్ ఈస్ మనోజ్ అన్న. అప్పటి నుంచి ఇంకా ముందుకెళ్ళాలంటే 2005 పొలిటికల్ రౌడీ అనే సినిమాకి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే టైంలో దశరథ్ గారి డైరెక్టర్గా శ్రీ అనే సినిమా జరుగుతూ ఉండేది. మనోజ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే, ఒక 10 మంది స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది, యావిడ్, షూటు, ఫుడ్, అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు. సో అప్పుడున్న నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా మనోజ్ అన్న ఇదే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ముందుగా ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓ మాట అంటూ ఉన్నారు, వరుసగా సక్సెస్లు పడ్డాయి, కంగ్రాట్స్ తేజ, కంగ్రాట్స్ అని. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ సినిమా, అన్ని సినిమాలు, ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీళ్ళిది. ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది, ఎగ్జిబిటర్స్ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా, నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం, యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానండి. అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి, ఒక డబ్బులు అడిగి, ఐ మీన్ టు సే మీ అందరూ టికెట్ కొనమని అడిగి, మీ టైం అడిగి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి. నేను నా 100% ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి, ఎంతో బాధ్యతగా